ఈ భూమి మీద ప్రతి జనరేషన్లో కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఉన్నారు. అసలు దేవుడు అనేవాడు లేడు, ఇదంతా అబద్ధమని కొట్టిపారేసే నాస్తికులు ఉన్నారు. దేవుని నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు నమ్మే దేవుడు గనక నిజంగా ఉంటే నాకు ఇప్పుడే తీసుకొచ్చి చూపించండి అని అడిగితే ఎవరు కూడా దేవుణ్ణి తీసుకొచ్చి చూపించలేరు. అలాగే దేవుడు లేడు అనే నాస్తికుల దగ్గరికి వెళ్ళి, మీరు దేవుడు లేడంటున్నారు కదా, దేవుడు గనక లేకపోతే ఈ సృష్టిని ఎవరు సృష్టించారు, ఇంత సిస్టమేటిక్గా దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఇంత చక్కగా దీన్ని ఎవరు డిజైన్ చేశారు, దేవుడు లేడు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని అడిగితే ఏ నాస్తికుడు కూడా, ఏ శాస్త్రవేత్త కూడా దేవుడు లేడు అనే విషయాన్ని ఎవరు కూడా నిరూపించలేరు, నిరూపించలేకపోయారు. చూడండి, సైన్స్ అనేది కంటికి కనపడే విషయాలను మాత్రమే నమ్ముతుంది. బెల్జియంకు చెందిన జార్జ్ లెమైట్రే అనే ఖగోళ శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేంటంటే, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ విస్ఫోటనం జరిగి, ఒక భారీ పేలుడు జరిగి జీవకణాలని వచ్చాయి, వాటిలో నుండి సృష్టి అంతా వచ్చింది అని ప్రతిపాదించాడు. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అలాగే చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త మనిషి అనేవాడు కోతి నుంచి వచ్చాడు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాకపోతే వీళ్ళెవరూ కూడా ఈ సిద్ధాంతాలని ప్రతిపాదించారు కానీ వీటిని రియాలిటీలో నిరూపించలేకపోయారు. దేవుడు ఉంటే కంటికి కనపడాలి కదా, కంటికి కనపడని దానిని మనం ఎందుకు నమ్మాలి అనేది వీరి వాదన.